మోర్ మినీ వ్లాగ్. ముందు మినీ వ్లాగ్లో అయితే క్లీనప్ వల్ల యూజెస్ ఏంటి, స్టెప్స్ ఏంటి అనేది చెప్పాం కదా. ఇప్పుడు కొంతమంది బ్యూటీ క్లినిక్కి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే చేసుకోవాలి ఈజీగా, మనకి దొరికే ఐటమ్స్తోనే ఎలా చేసుకోవాలో చెప్తానని చెప్పాను కదా. దాని కంటిన్యూషన్ వ్లాగే ఇది. సో మనకి క్లెన్జింగ్ అంటే ఏమీ లేదు, కర్డ్ ఇంకా హనీ, వీటితో చాలా బాగా క్లెన్జింగ్ అవుతుంది. న్యాచురల్ రెమెడీ అనమాట. కొంచెం ఒక స్పూన్ కర్డ్ తీసుకోండి, కొంచెం హనీ వేసుకోండి, రెండు మిక్స్ చేయండి, ఒక పేస్ట్లా తయారవుతుంది. దాన్ని స్కిన్ మీద పెట్టి మసాజ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే అది బాగా అప్లై చేసుకొని ఒక 5 to 10 minutes వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీరు మసాజ్ చేసుకోవాలి. మసాజ్ అంటే ఇది అస్సలు యూజ్ చేయొద్దు, డోంట్ యూజ్ దిస్ వన్, ఓకే. యూ హ్యావ్ టు యూజ్ ఫింగర్స్ ఓన్లీ. సో మీరు ఫింగర్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. అది అప్వర్డ్ డైరెక్షన్లో, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. డౌన్వర్డ్లో కానీ మీరు చేసుకుంటే స్కిన్ జారిపోతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు చేసుకున్నా సరే, మీకు ఎవరైనా చేస్తున్నా సరే అది కరెక్ట్ చేసుకోండి ఫస్ట్, ఎందుకంటే స్కిన్ అనేది జారిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్బింగ్ అనమాట. స్క్రబ్బింగ్ అంటే ఓట్స్ అలాగే కొంచెం కర్డ్ అలాగే హనీ. ఓట్స్ని కొంచెం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోండి, అందులో కర్డ్ వేసుకోండి, కొంచెం హనీ వేసుకోండి. 2 to 3 minutes అయితే మసాజ్ చేసుకోండి. గట్టిగా అయితే మసాజ్ చేసుకోవద్దు, ఎందుకంటే పింపుల్స్ వచ్చేస్తాయి ఎక్కువ. మనం ఇది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేయడం కోసమే స్క్రబ్ అనేది యూజ్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. 2 to 3 minutes చేసుకొని నార్మల్ వాటర్తో అయితే క్లీన్ చేసుకొని, బయట మనకి మార్కెట్లో హెడ్స్ రిమూవింగ్ స్టిక్ అయితే దొరుకుతుంది, కొమ్మిడన్ అంటారు, అది తీసుకొని హెడ్స్ అయితే తీసుకోండి. ఒక్కసారికి హెడ్స్ అస్సలు రావు, మీరు చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత స్టీమింగ్ అంటే మీ దగ్గర స్టీమ్ ఉంటే స్టీమ్ పెట్టుకోండి, లేదంటే స్టవ్ మీద వాటర్ పెట్టి, మనం ఎప్పుడు పాతకాలం పద్ధతి ఉంటుంది కదా స్టీమ్ పట్టడం, అంటే జలుబు చేస్తున్నప్పుడు స్టీమ్ ఎలా పడతామో అలా పట్టండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మసాజ్ క్రీమ్ అంటే ఒక బనానా తీసుకోండి, కొంచెం హనీ తీసుకోండి. బనానా బాగా స్మాష్ చేయండి, కొంచెం పండిన బనానా అయితే బెటర్. దాంట్లో కొంచెం హనీ వేసి మసాజ్ చేసుకోండి. వాటర్ అసలు పెట్టొద్దు, బనానా అంతా అబ్జర్వ్ చేసుకోవాలి స్కిన్కి. ఆ తర్వాత వెట్ క్లాత్తో తూడ్చేసుకోండి. ఆ తర్వాత ఫేస్ ప్యాక్. ఇఫ్ మీది ఆయిల్ స్కిన్ అయితే ముల్తానీ మిట్టి వేసుకోండి, ఆయిల్ స్కిన్ కాకపోతే మాత్రం బేసన్ అలాగే కొంచెం పసుపు అన్న వాళ్ళు పసుపు స్కిప్ చేయండి, అలాగే కొంచెం హనీ వేసుకొని ప్యాక్ అయితే వేసేసుకొని 5 to 10 minutes వెయిట్ చేసి కూలింగ్ వాటర్తోని ఫేస్ వాష్ చేసుకోవాలి. తర్వాత ఖచ్చితంగా ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ మీరు పోర్స్ ఓపెన్ చేశారు కాబట్టి స్టీమ్ పెట్టి, ఖచ్చితంగా మీరు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐస్ క్యూబ్స్తో అయితే మసాజ్ చేసుకోవాలి, పోర్స్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఇలా మీరు వారానికి 2 సార్లు కానీ అలాగే 2 weeks కానీ 4 weeks కానీ చేసుకోండి, మీ స్కిన్ ఉండే కండిషన్ బట్టి. వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.